నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతులకు యూరియా అందించేందుకు మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా అమలవుతుందన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ ఏడీఏ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన స్వరూపారాణి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. రాత్రి ఘనంగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం. తొలి రోజున సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇంటర్మీడియట్ పరీక్షా హాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్న హైమవతి. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలంలోని ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు అలైవ్ అరైవ్ కార్యక్రమం. రైతులకు అవసరమైన మేర సమయానికి యూరియా అందించేందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రవేశపెట్టిన తెలంగాణ మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా అమలవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ ఏడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులకు అవసరమైన మేర సమయానికి యూరియా అందించేందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రవేశపెట్టిన తెలంగాణ మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా అమలవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ ఏడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, క్రమబద్ధతను తీసుకువచ్చిన ఈ యాప్ కు రైతుల నుంచి మంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గతంలో డీలర్ కేంద్రాల వద్ద ఎరువుల కోసం భారీ క్యూలైన్లు కనిపించేవి. స్టాక్ పై స్పష్టత లేకపోవడంతో రైతులు పలుమార్లు దుకాణాల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. అధిక కొనుగోలు, నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేవి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సినిమా టికెట్ బుకింగ్ లా కొత్త యాప్ ద్వారా రైతులు తమ ప్రాంతంలోని యూరియా నిల్వలను రియల్ టైంలో తెలుసుకుని అవసరమైన పరిమాణాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే వీలుంటుంది. నిర్ధారంగా సందేశం వచ్చిన తర్వాత మాత్రమే డీలర్ వద్దకు వెళ్లే విధానం అమల్లో ఉంది. దీంతో క్యూల సమస్య గణనీయంగా తగ్గింది. శాస్త్రీయ కేటాయింపుల విధానం పట్టారు. పట్టాదార్ పాస్బుక్ వివరాలు, సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, వేసిన పంట, వ్యవసాయ నిపుణుల సిఫారసు ఆధారంగా చేసుకుని ఎరువు పరిమాణాన్ని నిర్ణయిస్తారు. పంట దశలను బట్టి విడతల వారీగా ఎరువులను విడుదల చేస్తున్నారు. దీంతో సమతుల్య పోషక వినియోగం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. నేను సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి మాట్లాడుతున్నాను. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక వినూత్నమైన యాప్, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ని తీసుకురావటం జరిగింది. దాని మన దేశంలోనే అలాంటి యాప్ లేదు. ఫస్ట్ టైం మన స్టేట్లో తీసుకురావటం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది యాప్. ఇంకొకటి దానివల్ల ఎన్నో మనకి లాభాలు మనకి కనపడుతున్నాయి. అందులో మొదటిది ట్రాన్స్పరెంట్గా యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పారదర్శకంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎలాంటి డైవర్షన్స్ లేకుండా పంటకి ఎంత అవసరమో దాని క్రాప్ స్టేజ్ని బట్టి అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసేసి మనకి ఎంత అవసరమో అంతే చూపిస్తుంది అనమాట. రైతు ఎంత తీసుకెళ్ళాలన్నది. దాని ద్వారా వాళ్ళు వెళ్ళి రైతులకు వచ్చిన ఐడిని బట్టి డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఆ డీలర్ దగ్గర వాళ్ళు ఎంత బుక్ అయిందో అంతవరకు వాళ్ళు కొనుగోలు చేసుకుని వెళ్ళి పంటకు వేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మనకు దీనివల్ల యాప్ వల్ల రికమెండెడ్ డోసేజ్ కరెక్ట్గా పంటకి ఎంత అవసరమో అంతే రికమెండెడ్ డోసేజ్ ఇవ్వగలుగుతాము. మళ్ళీ అలాగే ఎలాంటి పొల్యూషన్ అంటే సాయిల్ హెల్త్ని కూడా మనం కాపాడడం వల్ల మొత్తం కరెక్ట్ డోసేజ్ చేస్తే ఇంకా సాయిల్ డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి పంటకి ఎంత అవసరమో అంతే అందుతుంది, మిగిలిన అనేది ఉండదు, సాయిల్లో మిగిలిపోదు. ఇంకోటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా ప్రీవియస్ సీజన్ కంపేర్ చేస్తే మనకు చాలా క్యూ లైన్స్ అని అలాంటివన్నీ ఇబ్బందులు, ఎన్నో రైతులు చాలా కష్టాలు పడ్డారు లైన్లలో నిలబడి. అలా లేకుండా వాళ్ళు నేరుగా సాఫీగా ఇంటి నుంచి బుక్ చేసుకొని డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకున్నది తెచ్చుకోగల పరిస్థితి ఏర్పాటు చేశారు ఈ యాప్లో. అంతే ఇంకోటి ట్రాన్స్పరెంట్, ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా, డీలర్స్ కూడా ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా డైరెక్ట్గా బుక్ చేసిన వరకు ఫర్టిలైజర్స్ యూరియా ఇస్తారు. దానికి తోడు
అంటే డీలర్ కూడా ఇంకా ఇలా ఐడి లేకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫర్టిలైజర్స్ త్రూ దిస్ యాప్, ఈ యాప్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎంతో మాకైతే చాలా ఆఫీసర్స్ లెవెల్లో మాత్రం మాకు చాలా ఇబ్బంది లేకుండా చాలా మంచిగా సాఫీగా జరుగుతుంది. మాకు డైలీ మేము ఎంతుంది చూసుకోగల పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ రైతులు కూడా వాళ్ళ లెవెల్లో ఏ డీలర్ దగ్గర ఎంతుంది వాళ్ళకి ఇష్టం డీలర్ నుంచి తెచ్చుకునే ఆస్కారం కల్పించారు. అలాగే డీలర్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన వచ్చిన ఐడియాని బట్టి ఏ రైతుకి ఇవ్వాలనో ఆయనకు ముందే తెలిసిపోతుంది. కాబట్టి ఆ రైతుకే ఇచ్చి పంపిస్తారు. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా యాప్ ఇవ్వటం జరిగింది. అందుకనే గవర్నమెంట్కి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాము ఈ యాప్ జనరేట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్. ఒకవేళ కీప్యాడ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లేని వాళ్ళు కూడా డీలర్ లెవెల్లో మేము వాలంటీర్స్ని ఉంచాము. డీలర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చేసేసి ఇస్తారు. అదర్వైజ్ వాళ్ళు ఏఈఓస్ని ఏఓని కూడా అప్రోచ్ అయ్యి చాలా సులువుగా సునాయాసంగా బుక్ చేసుకునే పద్ధతి అందులో అమలుపరచబడ్డది. కాబట్టి రైతులు కూడా ఇప్పటి వరకు అయితే చాలా మంచిగా సాఫీగా రైతుల ఎండ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా బుక్ చేసుకొని వాళ్ళు డీలర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్నారు. సో ఈ మంచి యాప్ని డెవలప్ చేసినందుకు గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సొసైటీ ఇన్ఛార్జ్, ఫర్టిలైజర్ ఇన్ఛార్జ్ చూసుకుంటాను. యాప్ రావడం ద్వారా సో నా వర్క్ విషయంలో చాలా ఈజీ అయింది. రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది. ఇంటి దగ్గర ఉండి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి రావడం ఉందా లేదో తెలుసుకోవడం అయోమయం ఉండదు. ప్రశాంతంగా ఇంటి దగ్గర ఎక్కడ ఏ షాప్లో ఉందో కూడా చూపిస్తుంది. మనం రైతు రాగానే కన్ఫర్మేషన్ తీసుకుంటాము, ఓటీపీ చేయడం జరుగుతుంది. దానికి చాలా తేడా ఉంది. యాప్ రావడం చాలా బాగుంది. రైతులకు కూడా ఇబ్బంది ఉండదు, అస్సలు ఇబ్బంది ఉండదు. అయిపోగానే వస్తూనే ఉన్నాయి, ఇంటెంట్ పెడతానే ఉన్నాం, సార్ వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. ఒక రైతుకి ఎంత ఇస్తున్నారు? ఒక రైతుకు వాళ్ళకున్న క్రాప్ను బట్టి, అంటే ఎక్స్టెండెడ్ ల్యాండ్ బట్టి 1/2 ఎకర్ ఉంటే ఒక బ్యాగు, ఎకరం పైన ఉంటే ఇట్లా వాళ్ళకున్న ల్యాండ్ క్రాప్ను బట్టి బ్యాగులు రావడం జరుగుతుంది. మహా సంప్రోక్షణ అనేది ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ లాంటిది. ఈ మహత్తర కార్యక్రమం ద్వారా రాబోయే 100 ఏళ్ల పాటు స్వామివారి దివ్యశక్తి భక్తులందరికీ ప్రసారం అవుతుందని పండితుల అభిప్రాయం. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ మహా సంప్రోక్షణ మహోత్సవం ఈ నెల 26, 27, 28 తేదీల్లో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో జరగనుంది. మహా సంప్రోక్షణ అనేది ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ లాంటిది. ఈ మహత్తర కార్యక్రమం ద్వారా రాబోయే 100 ఏళ్ల పాటు స్వామివారి దివ్యశక్తి భక్తులందరికీ ప్రసారం అవుతుందని పండితుల అభిప్రాయం. స్వామివారి విగ్రహంలో ఉన్న శక్తి ఆలయ శిఖరంపై కూడా అదే విధమైన ఆకర్షణ శక్తిగా ప్రసరిస్తున్నది శాస్త్రోక్తమైన నిత్య సత్యం. శిఖరం నుంచి స్వామివారి వరకు ఇతర దేవతామూర్తులకు నిర్వహించే ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం మన కళ్ల ముందు జరగడం ఎంతో మహాభాగ్యం. ఇది 100 ఏళ్లకు ఒకసారి కలిగే అరుదైన అదృష్టంగా భావించాలి. మెదక్ జిల్లా కొల్చార మండలం లోని వ్యాపార కేంద్రమైన రంగంపేటలో శ్రీ రంగనాయక స్వామి ఆలయ మహా సంప్రోక్షణ మహోత్సవం ఈ నెల 26, 27, 28 తేదీల్లో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ రంగనాయక స్వామి ఆలయం అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. ఈ దేవాలయ చరిత్రలోకి వెళ్తే సుమారుగా 1700 దశాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో నిజాం రాజులచే ఆడపులిగా పిలువబడ్డ రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి కాలంలో ఆలయం నిర్మించబడినదిగా చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ స్వామివారి విగ్రహం పూర్తిగా శ్రీరంగంలోని స్వామివారిని పోలి ఉండటం కనిపిస్తుంది. స్వామివారి పక్కనే 12 మంది ఆల్వార్లు కనిపిస్తారు. శ్రీరంగం నుంచి మహాప్రసాదాన్ని తీసుకువచ్చి అఖండ దీపములచే స్వామివారిని నెలకొల్పారు. పూర్తి రాతి కట్టడం దంగు సున్నంతో నిర్మించబడ్డ దేవాలయం కొంతమేర దెబ్బతినడం జరిగింది. దీంతో భక్తుల సహకారంతో రంగనాయక భజన మండలి ఆలయ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టి పునర్నిర్మాణం గావించారు. శ్రీ రంగనాయక స్వామి ఆలయ మహా సంప్రోక్షణ మహోత్సవం ఈ నెల 26, 27, 28 తేదీల్లో రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో శ్రీ రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధి సమితి భజన మండలి భక్తుల ఆధ్వర్యంలో 26న గురువారం గణపతి పూజ, పుణ్యహవచనం, వాస్తుహోమం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. 27న శుక్రవారం వేద పారాయణం ద్వారా తోరణ, విష్ణు సహస్ర పారాయణం, పూజాది కార్యక్రమాలు, 28న శనివారం ధ్వజ, కుంభ ఆరాధన, మహాపూర్ణాహుతి, విగ్రహమూర్తి స్థాపన
కార్యక్రమాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు నిత్య హోమం జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రంగనాయక స్వామి భగవానికి మాధవానంద సరస్వతి స్వామి మహారాజుకి రంగంపేట గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రంగనాయక స్వామి దేవాలయం మీ అందరి సంపూర్ణ సహకారం వల్ల అంగరంగ వైభవంగా తయారైన విషయం మనందరికీ తెలిసిందే. స్వామి వారికి పూజా కార్యక్రమాలు లేక చాలా రోజులైంది కాబట్టి మరి ఆ దోషాన్ని నివారించుకోవడానికి మాధవానంద సరస్వతి స్వామి వారి ఆదేశానుసారం ఈ నెల 26, 27, 28 తేదీలలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా మన్నించి అందరికీ కూడా పేరు పేరున ఇంటింటికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. 3 రోజులు అందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా స్వామివారి కార్యక్రమాలలో పాల్గొని భక్తిని పెంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 1 గంటన్నర నుండి అన్నదాతలచే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 రోజులు మన యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్వామివారి సన్నిధిలో గడపాల్సిందిగా కోరుతూ మరి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందని పేరు పేరున కోరుతూ ఉన్నాం. ఇదంతా కూడా రంగనాయక స్వామి భక్త మండలి ఆలయ పునర్విభజన కమిటీ వారందరి చేత స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి దయచేసి అందరు రావాల్సిందిగా మరొక్కసారి వేడుకుంటున్నాం. జై రంగనాయక స్వామి. మెదక్ జిల్లా వెల్దుర్తి రాయారావు జూనియర్ కళాశాల కస్తూర్బా హాస్టల్ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. తెలుగులో 128, హిందీలో 31, మొత్తం 159 నుంచి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి రాయారావు జూనియర్ కళాశాల కస్తూర్బా హాస్టల్ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. తెలుగులో 128, హిందీలో 31, మొత్తం 159 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతున్నప్పటికీ 8:30 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో విద్యార్థులు 8 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ బి శ్రీనివాస్ తెలిపారు. పైన రూమ్ నెంబర్ 4 పైన రూమ్ నెంబర్ 3 పైన రూమ్ నెంబర్ 3 పైకు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోలు మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో ఏ భవానీ శంకర్, చైర్మన్ నరసింహమూర్తితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక వేదికపై ఎదురెదురుగా అధిష్టింపచేసి ఎదుర్కోలు తంతును వైభవంగా నిర్వహించారు అర్చకులు. స్వామివారి తరపున ఆలయ ఈవో భవానీ శంకర్, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంబంధాల నడుమ ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఇరు వర్గాల మధ్య వాద సంబంధాలు, ఒప్పందాలు, చర్చల అనంతరం స్వామివారు తమకు నచ్చారని అమ్మవారి తరపున వారు, అమ్మవారు కూడా మాకు నచ్చారని స్వామివారి తరపున వారు అంగీకరించడంతో ఎదుర్కోలు మహోత్సవం ముగిసింది. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. రేపు రాత్రి 9:30 ఆలయ మాడవీధుల్లో నందు తిరు కళ్యాణ మహోత్సవం రాత్రి తులాలగ్న పుష్కరాంశ ముహూర్తమున నిర్ణయించారు. దీనికి ఇరు వర్గాల వారు ఒప్పుకోవడంతో నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడంతో ఎదుర్కోలు తంతు ముగిసింది. భక్తుల పాలయ్యా
అఖిల భారత పద్మశాలి సత్రం యాదగిరిగుట్ట ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పద్మశాలి సత్రం నుంచి దేవస్థానానికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను రకరకాల పువ్వులు పండ్లతో ఆలయ అర్చకులకు పూజలు నిర్వహించి స్వామివారి సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు. అఖిల భారత పద్మశాలి సత్రం యాదగిరిగుట్ట ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు మహోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పద్మశాలి సత్రం నుంచి దేవస్థానానికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను రకరకాల పువ్వులు పండ్లతో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు. పద్మశాలి నేతన్నలు, పద్మశాలి కులస్తులు, సంఘం సభ్యులు అందరూ కలిసి స్వామివారికి పట్టు పంచ వస్త్రము అందజేశారు. అమ్మవారికి చేనేత పట్టుచీర అందించారు. స్వామివారికి భజన చేసుకుంటూ ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో కత్తుల సుదర్శన్, దీకొండ జోగయ్య, చిక్క దేవదాస్, రచ్చ శ్రీనివాస్, పాష్కంటి నాగమూర్తి, పులికం భిక్షపతి, గుజ్జా నిర్మల, పద్మశాలి సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థులు 337 మంది విద్యార్థులు నేడు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 3 విద్యార్థులు గైహాజరయ్యారు. పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులకు తనిఖీలు నిర్వహించి పరీక్షా కేంద్రానికి పంపించారు. హాల్ టికెట్ నెంబర్ చూస్తూ వాళ్ళకి కేటాయించిన రూములను అధికారులు చూపించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ మాలతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 337 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వారికి సంబంధించిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కాలేజీలో కూడా అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అట్లాగే ఇన్ టైంలో పిల్లలందరూ కూడా రావాలని చెప్పేసి వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు మెడికల్ సిబ్బంది మరియు ఇతర ఎస్కార్ట్ కూడా కాలేజీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఏం ఇష్యూస్ లేవు. విద్యార్థులందరూ కూడా ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మంచి ఉత్తీర్ణత సాధించి మన శంకరంపేట మండలిని జిల్లాలో ఫస్ట్గా తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మొత్తం ఇప్పటివరకు 336 మంది స్టూడెంట్స్ ఇందులో ఎగ్జామ్ రాస్తున్నారు. మోడల్ స్కూల్ మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండు కూడా జూనియర్ కాలేజీల్లోనే రాస్తున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పర్యవేక్షించే క్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య బుధవారం పరీక్షల తొలి రోజున సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, షాహీన్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా హాలులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు ఆరా తీశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం పరీక్షల తొలి రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, షాహీన్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్న పత్రాలను తెరిచేలా లేదా అన్నది పరిశీలించారు. సీసీటీవీ నిఘా మధ్య ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో త్రాగునీరు సదుపాయం, మెడికల్ కిట్ తో ఏఎన్ఎం అందుబాటులో ఉండటం, టాయిలెట్ వసతులు, మౌలిక వసతులు, సదుపాయాలు కూడా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లను తగిన పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు సురక్షితంగా తరలించాలన్నారు. ఇలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు మరియు అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో సంగారెడ్డి టౌన్లో
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అలానే షైన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రోజు ఎగ్జామ్స్ ఫస్ట్ డే మనకి జిల్లాలో దాదాపు 34,000 మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. అండ్ మనకి 54 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ నడిపిస్తున్నాము. ఈ 54 సెంటర్స్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అలానే ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఉన్నారు. సో ఈరోజు మనకి పీస్ఫుల్గానే ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఎవ్రీ డే ఆఫ్ ది ఎగ్జామినేషన్ కూడా పిల్లలు ఆన్ టైం రావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రతి సెంటర్లో వీ హ్యావ్ ఎన్షూర్డ్ వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్, మెడికల్ టీమ్, టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేశాము. దీంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు అరేంజ్ చేశారు, సఫిషియంట్ బస్సెస్ అండ్ అలానే మనకి సైనేజెస్ కూడా ఏర్పాటు చేశాము పిల్లల సౌకర్యం కోసము. సో ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రిమైనింగ్ డేస్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా ఇలానే పీస్ఫుల్గా నడిపించాలనేది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ కె హైమవతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటర్మీడియట్ 2026 బోర్డు మార్గదర్శకాల ప్రకారం అత్యంత పారదర్శకంగా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా విధులు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ కె హైమవతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటర్మీడియట్ 2026 బోర్డు మార్గదర్శకాల ప్రకారం అత్యంత పారదర్శకంగా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా విధులు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా చూసుకోవాలని, పరీక్షా కేంద్రంలోకి ఫోన్ అనుమతి లేదని పూర్తిగా చెక్ చేశాకే లోపలికి అనుమతించాలని, సెంటర్ చుట్టూ 144 సెక్షన్ అమల్లో పాటు గట్టి బందోబస్తు ఉండాలని ఆదేశించారు పోలీసులను. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలు నడిపించాలని చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చినశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివార్లోని ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాలు నడిపించాలని చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చినశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివార్లోని ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే 10,000 రూపాయల జరిమానా విధించే విధంగా జీవో రావడం జరిగిందన్నారు. వాహనాలు నడిపే సమయంలో తన కుటుంబం సభ్యులు దృష్టిలో పెట్టుకొని నడపాలని, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిపాలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నారాయణ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది, ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. తాగిన తర్వాత మనమే కాదు, మనకే కాదు, ఎవరికి హానికరో తెలియదు మనకు. అందుకే తాగి నడపటోని మానవ బాంబులో చూస్తాం మేము. అర్థమైందా? మనకి తెలియదు, ఇక క్లియర్గా వాడు ఎవరిని కుదుతాడో తెలియదు, ఎవరిని చంపుతాడో తెలియదు, ఎవరిని ఇంజూరీ చేస్తో తెలియదు, వాడు వచ్చేది తెలియదు. అర్థమైందా? సో తాగి నడిపేటోని క్లియర్గా మానవ బాంబులకు చూస్తాం మనం. కాబట్టి తాగి నడిపే టైంలో యాక్సిడెంట్లు కానికి కారణం ఏంటిది అంటే, ఆల్కహాల్ తీసుకున్న టైంలో మనం కాన్షియస్గా ఉంటాం కావచ్చు, మనం అంత క్లియర్గా నడుస్తాం కావచ్చు స్టెబిలిటీగా, కానీ మైండ్ చాలా స్లోగా పనిచేస్తుంది. మైండ్ మనకు చాలా స్లో సిగ్నల్స్ ఇస్తుంది. రెగ్యులర్ టైంలో మనకు కనబడితే ఏదో బ్రేక్ వేయాలనే కాన్సెప్ట్ మనకు కనబడగానే కళ్ళు మైండ్కి చెప్పేస్తుంది, క్లియర్గా తొందరగా బ్రేక్ వేసుకుంటారు టైంకి. కానీ ఆల్కహాల్ తీసుకున్న టైంలో ఏంటి అంటే మైండ్ స్లోగా పనిచేసి మనకి ఇచ్చే సిగ్నల్ స్లోగా ఇస్తుంది, మెల్లగా ఇస్తుంది. ఆ సిగ్నల్ వచ్చి మనం బ్రేక్ వేసే లోపల యాక్సిడెంట్ అయిపోతుంది. ఇది మనకు కాన్సెప్ట్ అర్థం కాదు. మనం తాగినప్పుడు స్టడీగా ఉన్న కనబడుతుంది అనుకుంటాం, కానీ మనకు వచ్చే సంకేతాలు స్లోగా వస్తాయి, ఆ లోపల యాక్సిడెంట్ అయిపోతుంది, జరగాల్సిన పని జరిగిపోతుంది. సో మనం తాగి ఉన్నాం, సో మనకు దెబ్బ తాకితే తప్పు మనకే, ఓకే మన తప్పు మనకు దెబ్బ తాకింది, కానీ మన వల్ల ఎదుటి వ్యక్తి కూడా విక్టిమ్ బాధ్యత అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో మనం తాగకపోవచ్చు, సరే నువ్వు తాగకపోవచ్చు, నేను తాగి నడిపడం వల్ల నీకు దెబ్బ తాకుతుంది, అవునా కదా? సో కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం. ఎస్పెషల్లీ సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్లో అలా 10,000 ఫైన్ స్టార్ట్ చేశారు. ఈ ఫస్ట్ నుంచి మెదకు, సిరిసిల్లలో కూడా 10,000 ఫైన్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి నడిపే ప్రయత్నం చేయకండి. ఇది ఏదో టైం పాస్ అని చెప్పిన పని కాదు, క్లియర్గా అవగాహన కోసం. ఇది చూస్తే మేము చూస్తున్నాం కాబట్టి మాకు
కళ్ళలో కనబడుతుంది. సో మీకు కూడా కేసు కావచ్చు, మాకు సంవత్సరానికి ఒక 100 కేసులు చూస్తాం మేము. ప్రతి కేసులో ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఆ బాధితులు మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంటే మేము వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళకు పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ అని తెలిస్తే కనీసం వచ్చే ఇన్సూరెన్స్ కూడా రాదు. అర్థమైందా? ఎంతో కొంత ఆర్థిక సహాయం అంతా ఇన్సూరెన్స్ వేసింది, అది కూడా రాదన్నమాట. సో డ్రంక్ అండ్ డ్రైవ్ జోలికి అసలే పోవద్దు. తాగే అవుతూ ఇంత తాగండి, తాగితే డ్రైవర్ పెట్టుకోండి. రాంగ్ రూట్. సో ఈ మధ్యలో ఏంటంటే ట్రాఫిక్ కోసం కొంత డివైడర్ల దగ్గర క్లోజ్ చేసేసి కొంత రాంగ్కెళ్ళి యూటర్న్ ఇస్తున్నారు, లాంగ్కెళ్ళి. ఓకే, సో నీకు కొద్ది దూరం పోతే అయిపోతుంది కదా అనే కాన్సెప్ట్ వస్తావు. కానీ స్టేట్కి వచ్చాడు, 1 రూట్ వచ్చాడు, నా రూట్ నేను వస్తున్నా, నాకేం ప్రాబ్లం, నేను ఫాస్ట్గా వస్తాడు. కానీ నువ్వు రాంగ్ రూట్ వస్తావు చూసుకొని రాడు కదా. సో ఈ సందర్భాల్లో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో మీరందరూ రోడ్డు నియమాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ పరిధిలోని దేవనాయకుల మర్రి ఆలయం వద్ద సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవి బీర్లా ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తదితరులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. ముందుగా జయంతి వేడుకల సందర్భంగా భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డిఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయుడు, గిరిజనులను అహింస వైపు నడిపిన మహనీయుడు, సేవాతత్వం, సమానత్వం విలువలను బోధిస్తూ బంజారాల ఐక్యతకు సేవాలాల్ కృషి చేశారన్నారు. ఈరోజు ఆలయ నియోజకంలోని యారుట మండలం దేవనాకుల మరి వద్ద ఆధ్యాత్మిక గురువు, మా బంజారాల ఇష్టదైవం సంత్ సేవాలాల్ గారి 287వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మా బంజారా అక్కా చెల్లెల అన్నదమ్ములంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జగద్గురు అయినటువంటి ఆధ్యాత్మిక గురువు, హింస వద్దు, అహింస వద్దు, ఆ రోజుల్నే మద్యపాన నిషేధం, జంతు బలి వద్దని చెప్పి సన్మార్గం నడిపి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలన్నీ తిరిగి ఎంతోమంది జీవితాల్లో వెలుగునింపినటువంటి సంత్ సేవాలాల్ గారి జన్మ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, ప్రభుత్వం అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి నిర్వహించడం చాలా సంతోషం. సంత్ సేవాలాల్ గారి ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువతరం కూడా మద్యపానం కానీ జంతుబలి కానీ నిషేధించి సన్మార్గంలో ముందుకు పోవాలి. గిరిజన ప్రాంతాలు కూడా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని గ్రామాల్లో బడి గుడితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజన తండాలకు గూడాలకు పెద్దపీట వేసి ఆలయంలో ఉన్నటువంటి మా గిరిజన తండాల గూడాలను అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకుపోయి అన్ని గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు అక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, అదేవిధంగా అన్ని సౌకర్యాలు ప్రతి గూడానికి తండాలకు బీటీ రోడ్తో పాటు సీసీ రోడ్ కూడా నిర్మిస్తామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు తండాలకు ఎక్కువ నిధులిచ్చి తండాలను అభివృద్ధి చేస్తున్న దశలో సంత్ సేవాలాల్ గారి 287 జయంతి సందర్భంగా ఇక్కడ యారుట మండలం దేవనాకుల మరంటే ఇరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆ స్వామివారిని దర్శనం చేసుకొని కోరిన కోరికలు తీర్చుకునే విధంగా ఈ దేవనాకుల మరంటే చుట్టూ ప్రాంతాలకు ఒక మంచి దైవాలయంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వ సహకారంతో ఇక్కడ 1 ఎకరం ల్యాండ్ తోటి సంత్ సేవాలాల్ గారి గుడి కూడా నిర్మిస్తామని చెప్పి మాటిస్తూ ఇక్కడ దీనికి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు దీనికి బీటీ రోడ్ కూడా మంజూరు చేస్తామని మాటిస్తూ ఈరోజు సంత్ సేవాలాల్ గారు 287 జయంతి సందర్భంగా పాల్గొన్నటువంటి మా గిరిజన ఆడబిడ్డలకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరూ కూడా మళ్ళొకసారి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం నుంచి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు గూడాలకు తండాలకు తీసుకుపోతామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు యూరియా అందించేందుకు మొబైల్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా అమలవుతుందన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. గజ్వేల్ పట్టణంలోని ఐఓసీ ఏడీఏ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన స్వరూపారాణి.
అంగరంగ వైభవంగా కొనసాగుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. రాత్రి ఘనంగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం. తొలి రోజున సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇంటర్మీడియట్ పరీక్షా హాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్న హైమవతి. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండలంలోని ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు అలైవ్ అరైవ్ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.